మల్లాపూర్లో 240 ఎకరాల భూమి ఉంటే ఎస్ఆర్ఓ వాల్యూ 17,581, టీజీఐసి విలువ 36,827, మోర్ దాన్ డబుల్. అంటే మీరు 36,000 నువ్వు భూమి కేటాయించేది ఉంటే నీ టీజీఐసి రికార్డులో 36,000 ఉన్నది. అది ఇడిచిపెట్టి తక్కువ ధర ఎస్ఆర్ఓ వాల్యూకు 17,000కి ఎందుకు అప్పచెప్తున్నావు? అదేవిధంగా ఉప్పల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉప్పల్ 447 ఎకరాలు ఉంది. అక్కడ సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ 21,886, టీజీఐసి విలువ 52,523. నీ ధర 52,000, నీ బుక్కులో 52,523 ఉంటే నువ్వు అంతకంటే తక్కువ ధర 21,000కు, ఆ 21,000లో 30% ఎందుకు కట్టబెడుతున్నావు? వాట్ ఈస్ దిస్? అట్లే గాంధీనగర్లో సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎస్ఆర్ఓ వాల్యూ 14,591, టీజీఐసి ధర 46,895, 4 టైమ్స్. నీ ధర 46,000, ఎస్ఆర్ఓ 14,000, ఆ 14,000 30%కే ఇస్తా అంటాడు రేవంత్ రెడ్డి గారు. అట్లు చాలా ఉన్నాయి. ఇంక అట్లా పోతే హయత్ నగర్ 14,591 ఎస్ఆర్ఓ వాల్యూ, టీజీఐసి వాల్యూ 54,340. ఇవన్నీ మీకు డీటెయిల్స్ అన్ని విడుదల చేస్తా. మొత్తం 21 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి. ఎస్ఆర్ఓ వాల్యూ ఏమో తక్కువ, టీజీఐసి రేట్ ఏమో ఎక్కువ. జనరల్గా ప్రభుత్వాలు ఏం చేయాలి? రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది అడాప్ట్ చేస్తారు కదా. దేని ద్వారా ప్రభుత్వానికి రూపాయి ఎక్కువ వస్తుంది, రాష్ట్ర ఖజానాకు ఒక పైస ఎక్కువ వస్తుంది, తద్వారా పేదలకు రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందో ఆ పని చేస్తావా? తక్కువ ఉన్నది తీసుకుంటావా నువ్వు? టీజీఐసి ధరను కాదని ఎస్ఆర్ఓ వాల్యూను ఎందుకు అడాప్ట్ చేశారో సమాధానం చెప్పాలని అని రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆ రోజు మా క్యాబినెట్ సబ్ కమిటీ ముందుకు వచ్చింది ఈ విషయం. మరి మీరు ఎందుకు దీన్ని తక్కువ ధరది అడాప్ట్ చేసినారు? టీజీఐసి రేట్ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. రెండవ పాయింట్ మీ అందరికీ తెలుసు, బహుశా మీరే పత్రికల్లో చూసి రాశారు, టీవీల్లో చూపారు. గత సంవత్సర కాలం నుంచి ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి ఏం చెప్తున్నారు? హైదరాబాద్లో ఎస్ఆర్ఓ వాల్యూలు తక్కువ ఉన్నాయి, త్వరలో భూముల ధరలు పెంచుతాం అని ఎన్నిసార్లు చెప్పిండ్రు? ఈ నెలనే పెరుగుతుందని పేపర్లో బ్యానర్ ఐటమ్, మళ్ళా నెలనే పెరుగుతుంది, ఇక నవంబర్కి వెళ్ళి పెరుగుడని రాసుడు. అంటే అట్లా చెప్పుకుంటూ కొంత వ్యాపారం చేసుకున్నారు, ఏదో ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం చేసిండ్రు. అంటే మీరు ఏం చెప్పిండ్రు? ఎస్ఆర్ఓ వాల్యూస్ చాలా తక్కువ ఉన్నాయి, తొలుత ఓఆర్ఆర్ లోపల పెంచుతాం, ఓఆర్ఆర్ లోపలనే మొదలు పెంచుతాం, ఓఆర్ఆర్ బయట మెల్లగా పెంచుతాము అన్నారు. మరి అది అమల్లోకి రాకముందే ఈ పాలసీని ఎందుకు హడావిడిగా అమలు చేస్తున్నారు? ఎవరికి మేలు చేయడానికి అమలు చేస్తున్నారు చెప్పాలి కదా. ఓఆర్ఆర్ లోపల భూముల ధరలు సవరిస్తాము, ఎస్ఆర్ఓ వాల్యూ పెంచుతామని ఇప్పటికి 10 సార్లు ముఖ్యమంత్రి చెప్పిండు, రెవెన్యూ మంత్రి చెప్పిండు. మరి సవరించినాక, భూముల ధరలు సవరించినాక మీరు ఈ పాలసీ తెస్తే 10 రూపాయలు ఎక్కువ వస్తాయి కదా ఖజానాకు. ఇది 7 రోజుల దరఖాస్తు, 7 రోజుల్లో క్లియరెన్స్, 45 రోజుల పైసలు కట్టుడు వెనుక ఉన్న మతలబ్ ఏందో ఇప్పుడు అర్థమవుతలేదా? అంటే ఇది కొల్లగొట్టుకొని జేబులు నింపుకొని తర్వాత పెంచుతారు. పారిశ్రామికవేత్తలకేమో ఒక విధానం, పేదలకు ఒక విధానం. అంటే పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టడం కోసమే కదా భూములు సవరించడానికంటే ముందే పప్పు బెల్లాలకు అమ్మినట్టు ఈ భూములు కట్టబెడుతున్నారు. మీరు ఈ సంవత్సర కాలం నుంచి ఓఆర్ఆర్ లోపల భూముల విలువలు సవరిస్తాం, ఓఆర్ఆర్ లోపల మొదలు పెంచుతాం, ఓఆర్ఆర్ బయట తర్వాత పెంచుతామని చెప్పి ఇప్పుడు అదే ఓఆర్ఆర్ లోపల ఉండే భూములన్నీ ఎందుకు కట్టబెడుతున్నారు? ఇప్పుడు ఈ భూములన్నీ ఎక్కడున్నాయి? ఓఆర్ఆర్ లోపలనే ఉన్నాయి కదా. ధరలు సవరించేదాకా ఎందుకు ఆగుతలేరు? ధరలు సవరిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది కదా. అంటే మీకు మీ అనుయాయులకో మీరందరూ ఇప్పటికే దీన్ని తయారు చేసుకున్నారు కనుక మీ కమిషన్ల కోసం ఇవాళ ఎస్ఆర్ఓ వాల్యూ సవరించకుండా ఈ భూముల్ని కట్టబెడుతున్నారా లేదా? దీనికి సూటిగా సమాధానం చెప్పండి. ఏది మొదలు? రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి ఎక్కువ వచ్చేది మొదలా, తక్కువ వచ్చేది మొదలా? భూములు సవరించినాక ఈ పాలసీ తెస్తే 4 రూపాయలు ఎక్కువ వస్తాయి కదా. ఎందుకు చేయట్లేదో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇది క్వశ్చన్ నెంబర్ 2.
దెన్ క్వశ్చన్ నెంబర్ 3, ఇందాక నేను చెప్పిందే, బీఆర్ఎస్ 100 రూపాయలు అక్కడ గజం ఉంటే 200 రూపాయలు తీసుకున్నది. కానీ మీరు 30 రూపాయలకే ఎందుకు ఇస్తున్నారు? ఆల్రెడీ దెర్ ఇస్ ఎ పాలసీ. బీఆర్ఎస్ అది కూడా హైకోర్టు డైరెక్షన్ ఉంటే తెచ్చినాం ఆ రోజు. 100 ఉంటే 200 తీసుకుందామన్నాం. మీరు 30 రూపాయలకే ఇస్తున్నారు. 170 రూపాయలు లాస్ అవుతుంది కదా. ఎందుకు 30 రూపాయలకు తగ్గించారు? దీనివల్ల రాష్ట్ర ఖజానాకు, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరుగుతుందా జరగదా? 200ని 30 రూపాయలకు ఎందుకు తగ్గించారు? తద్వారా లక్షల కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం, ఈ రాష్ట్ర ప్రజలకు నష్టం కదా. దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నంబర్ 3. నంబర్ 4, అప్పట్లో మేము ఎల్ఆర్ఎస్ తెస్తే నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అని మమ్మల్ని తిట్టిరా. ఎల్ఆర్ఎస్ ఏంటి బైసాబ్? ఎల్ఆర్ఎస్ అంటే మీలాంటి